ప్రమాదవశాత్తు పెన్నా నదిలో పడి చనిపోయిన కోటయ్య కుటుంబానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అండగా నిలిచింది. నెల్లూరు రూరల్ జనసేన పార్టీ పర్యవేక్షకులు పావుజన్ని చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి బంకు, నిత్యావసరాలు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి, కారంపూడి కృష్ణారెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కోటయ్య కుటుంబానికి తామంతా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గుర్రం కిషోర్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. మళ్ళీ కావాలంటే అందరం గుడ్ ఫోటో. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటారో, ఎక్కడ ప్రజలు బాధపడుతుంటారో వారికి సహాయం చేయమని చెప్పిన ఆయన పిలుపు మేరకు టిడ్కో చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆశీర్వాదంతో ఈరోజు దేవరపాలెం, నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంలో కోటయ్య అనేటటువంటి జన సైనికుడు పెన్నాదిలో ప్రమాదవశాత్తు చనిపోవడం, వారి యొక్క కుటుంబం ఏదైనా సహాయం చేయండి, మా పోషణ మాకు జరిగేటట్టుగా ఏదైనా సహాయం చేయమని చెప్పి కోటయ్య గారి తల్లిగారు అయినటువంటి లక్ష్మమ్మ గారు అడగడం, వారికి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మధ్యలో ఉద్యమి సభ్యత్వాలు ఇవన్నీ జరగడం వల్ల ఆ కారణం చేత ఒక కార్యక్రమం కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా కార్యక్రమాన్ని ఇక్కడ వారి కుటుంబ పోషణ కోసం, వారి జీవనోపాధి కోసం ఈ యొక్క బంకుని మరియు దానికి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నిటినీ కూడా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఇక్కడ సమకూర్చడం జరిగింది. వారి యొక్క జీవనోపాధి వాళ్ళు గడుపుకోవడం కోసంగా, వాళ్ళ కాలం మీద వాళ్ళకు నిలబడడం కోసంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించినటువంటి దేవరపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర గారు, అదేవిధంగా ఈ యొక్క కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి గారు, వారిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి మమ్మల్ని నడిపించినటువంటి నాయకులైనటువంటి వ్యక్తులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరియన్న గారు, వారిద్దరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు, పూజ్యులు, మా ముఖ్యమైన నాయకులు శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ గారికి, పప్పు సాయి గారికి, రవీణ గారికి, కృష్ణారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, సురేష్, కిషోరు, ప్రసాద్, పవన్ యాదవ్, వీళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, రాజేష్, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, శ్రీకాంత్, పేనేటి శ్రీకాంత్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వీర మహిళలు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత దూరం శ్రమపడి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫర్దర్ గా ఏదైనా అవసరం ఉన్నా కోటయ్య ఫ్యామిలీకి అండగా ఉండడానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని మీ యొక్క ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పావుజన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక కుటుంబానికి ఆదర్శంగా నిలబడడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వస్తే వెంటనే పరిష్కారం అవుతుందనే ఒక నమ్మకం, భరోసా జనసేన పార్టీ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. అదే తరుణంలో ఈరోజు దేవరపాలెంలో మా జన సైనికుడు, జనసేన పార్టీ సభ్యుడు ప్రమాదవశాత్తు పెన్నా నదిలో ఈత కొడుతూ చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి నెల్లూరు రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు మాట ఇవ్వడం జరిగింది, అమ్మా మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని. అదే క్రమంలో ఈరోజు వారి కుటుంబానికి కోటయ్య
వారి కుటుంబానికి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆదర్శంగా నిలిచి వారికి ఒక బంకుని అదేవిధంగా చిల్లర అంగడిని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా చెప్తున్నాం తల్లి, జనసేన పార్టీ ఎప్పుడు ప్రజా సమస్యల మీదే పోరాడుతూ ఉంటుంది. మీకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులు నూనె మల్లికార్జునరావు గారు, శ్రీపతి రాము గారు, నెట్టూరు రవికుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీర మహిళలు చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరిని పేరు పేరున, అదేవిధంగా పప్పు సాయి గారు, వీళ్ళందరి సమక్షంలో అందరి పేర్లు చెప్పలేకపోతాం, క్షమించండి. వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రజల కోసమే. రాష్ట్ర రాజకీయాలలో ఆయనది ప్రత్యేక స్థానం. పదవికే విలువ తెచ్చే సత్తా మీది. నాటి నుండి నేటి వరకు మీరు చేసిన పోరాటాల ఫలితాలే నేడు మేము చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. అవే మీ పోరాట పటిమకు నిలువెత్తు సాక్ష్యాలు. నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్న మా ప్రీతమ ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ నెల్లూరు జిల్లాను మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ ఇట్లు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, టీడీపీ యువనేత, నెల్లూరు.